నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ విరుచుకుపడుతూ ఉందన్నమాట. అంటే భారీ దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు ఇరాన్ యొక్క క్షిపణి మరియు డ్రోన్ దాడులను చురుకుగా ఎదుర్కొన్నాయని చెప్పేసి సైన్యం యొక్క జనరల్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. వినిపించిన పేలుడు శబ్దాలు వాయు రక్షణ వ్యవస్థలు దూసుకు వస్తూ ఉన్న క్షిపణులు మరియు డ్రోన్లను కూల్చివేయడం వల్ల సంభవించాయని చెప్పి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రత మరియు రక్షణ సూచనలన్నిటినీ పాటించాలని చెప్పి అధికారులు ప్రజలను కోరడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అర్ధరాత్రి 2 గంటల సమయం నుంచి తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే కానీ ఇరాన్ కువైట్ మీద దాడి చేస్తూనే ఉందన్నమాట. ఈ దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని చెప్పేసి, అలాగే కువైట్లో గడిచిన 24 గంటల్లో మనం చూసుకుంటే కానీ సాయుధ దళాలు 15 ఇరాన్ డ్రోన్లను గుర్తించి అడ్డుకున్నాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిలో కొన్ని డ్రోన్లు మనం చూసుకుంటే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలను లక్ష్యం చేసుకుని దాడి చేశాయి. దీని ఫలితంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కువైట్ ఎయిర్పోర్ట్ యొక్క రాడార్ వ్యవస్థకు గణనీయమైన నష్టం వాటిల్లిందని తెలిపింది. కువైట్ దేశం పైన ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు మరియు కార్యాచరణ సంఘటనలకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌత్ ఆల్ అత్వాన్ గారు మీడియా సమావేశంలో ఈ విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు మరియు కువైట్లోని ఓడరేవులు ప్రధానంగా ఉన్న ఏవైతే కీలక స్థావరాలు ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. వాటిని మేము సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నా 1-2 కువైట్లోకి దూసుకొని వస్తూ ఉన్నాయని చెప్పేసి, మరికొన్ని క్షిపణుల డ్రోన్లు మనం చూసుకుంటే ఎటువంటి ప్రమాదం లేని చోట పడిపోయి కూలిపోతూ ఉన్నాయని చెప్పేసి, అటువంటివి ఏవైనా మీకు కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్లకుండా 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి అధికారులు కువైట్లోని కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.